పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదివారపు ఆరాధనలో నీతో నాతో మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ యొక్క లేఖన భాగాలను మనం చూసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి నేను దేవుని ఆలయమై ఉన్నాను అని చెప్పేటువంటి వారందరు చేతులు ఊపుతూ హల్లెలూయా. పరలోకంలో కెరాపులు శరాపులు ఏం చేస్తూ ఉన్నాయి? దేవుని స్తుతిస్తూ 2 రెక్కలతో కళ్ళు, 2 రెక్కలతో తన శరీరాన్ని 2 రెక్కలతో ఎగురుతూ ఏం చేస్తున్నాయి? మరి చెప్దామా? ఆయన ఆలయంలో ఉన్నటువంటి మనమందరం కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుని ఆలయమై ఉన్నాను, నేను దేవుని పరిశుద్ధ ఆలయమై ఉన్నాను. హల్లెలూయా. ఈ మాట చెప్పడానికి ఏముండాలంటే ధైర్యం ఉండాలి, దమ్ము అనేది. ఈ మాట చెబుతూ ఉన్నప్పుడు కొందరిలో నేనెక్కడ పరిశుద్ధంగా ఉన్నా, నా ఆలోచనలు, నా చూపు, నా నడక, నా ప్రవర్తన, నా వినికిడి ఈ విధంగా ఉంది, నీ పరిశుద్ధులను కాదని మనసాక్షి నిమి చెప్తూ ఉంది. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రభువు ఇక్కడ ఏమి మాట్లాడుతూ ఉన్నాడంటే, పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఇక్కడ 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలో ఉన్న సంఘమునకు అనగా క్రీస్తు నందు పరిశుద్ధపరచబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలములో ప్రార్థించు వారికి శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయినటువంటి దేవుని నుండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు కలుగును గాక. ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు రాస్తూ ఏమని రాస్తూ ఉన్నాడు అంటే, క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారికిని శుభమని చెప్పి రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే కొరింథీ సంఘములో ప్రియులారా జారత్వం ఉంటూ ఉన్నది. కొరింథీ సంఘములో వివాదములు ఉంటూ ఉన్నవి. కొరింథీ సంఘములో ఆయా పరిస్థితులు ఆయా విధాలుగా ఉంటూ ఉన్నాయి. అయితే ఈ కొరింథీ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా రాయిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, కొరింథీలోనున్న దేవుని సంఘము, ఇది ఏ సంఘము? కళ్యాణ దుర్గములో ఉన్న అగాపే సంఘం. ఇది ఏ సంఘము? దేవుని సంఘము అని నమ్మిన వారందరూ కూడా గొప్పగా హల్లెలూయా చెప్దామా? ఏమ్మా, ఇది ఏ సంఘము? పశురాజ సంఘమా? కాదు. ఇది సేవకులుగా మనము నిర్ణయించబడి ఇక్కడ పరిచర్య చేసేటువంటి వారమే. కానీ ఇది ఏ సంఘము? దేవుని సంఘము. దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసు నందు
పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారికి, ప్రతి స్థలములో ప్రార్థించేటువంటి వారికి శుభమని చెప్పి ఏమని రాస్తూ ఉన్నాడు అంటే, క్రీస్తు నందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏమంటమ్మా? పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి మన విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత డైలీ పోర్షన్ కింద మీరు చదువుతున్నట్టు మీకు అందరికీ కూడా 2 కొరింథీయులు 6వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, 1 కొరింథీ 6వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే వ్యాజ్యాలు గురించి, వివాదాలు గురించి, ఇది లోపము, ఇది అన్యాయం అని, తర్వాత అక్కడ దొంగలు, త్రాగుబోతులు ఇవన్నీ ఉన్నారు, వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కదా. 7వ వచనం ఏమని చెప్తుంది? ఒకటి చదువునానా, సూపర్గా ఉంది. మీలో ఒకనికి మరొకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుకు మీకు యోగ్యత లేదా? ఇవన్నీ మీరు తర్వాత చదవండి. తర్వాత 10వ వచనంలో చూసుకున్నట్లయితే 9 నుంచి, అన్యాయస్తులు దేవుని రాజ్యంకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యంకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై, ఏమంటమ్మా? కొరింథీ సంఘంలో కొందరు అట్టివారై ఉంటిరి గాని మన ప్రభువైన యేసు నామమున దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతుంది. అంటే సంఘము కదా, ఇక్కడ చూస్తున్నాము. ఏ సంఘములోనైనా మనం చూసుకున్నట్లయితే మీలో కొందరు అట్టివారు ఉంటిరి కానీ యేసుక్రీస్తు నామమున దేవుని ఆత్మయందు మీరు, దేవుని రక్తము చేత మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అంటే సంఘము ఏమై ఉన్నది అంటే, సంఘము దేవుని యొక్క శరీరమై ఉన్నది. హల్లెలూయా. ఏమై ఉన్నది? దేవుని యొక్క శరీరమై ఉన్నది. యేసు ప్రభువు సంఘానికి శిరస్సై ఉన్నాడు. ఈ సంఘానికి శిరస్సైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు దేహమైనటువంటి మన విషయంలో పరిశుద్ధపరచడానికి, పరిశుద్ధపరచబడినటువంటి వారిగా ఉండడానికే నేను పిలిచినాను అంటున్నాడు. 9వ వాక్యం చదవండి, 1:9. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఎవరి సహవాసానికి పిలుస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు యొక్క సహవాసానికి మనల్ని పిలుస్తూ ఉన్నటువంటి దేవుడు, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, పిలిచిన దేవుడు పరిశుద్ధమైనటువంటి వాడు, పిలిచిన దేవుడు పిలువబడేటువంటి మనలను పరిశుద్ధులుగా చేయువాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ఈరోజు మనతో స్పష్టముగా మాట్లాడుచూ ఉంది. ఏమని అంటే, మనల్ని గురించి ప్రియమైనటువంటి నా యొక్క కుమారుడా, ప్రియమైనటువంటి నా కుమార్తె, ప్రియమైనటువంటి నా ప్రజలారా, నా జనులారా, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఏమంటమ్మా? ఎవరు మనము? నిజమా?
దేవుని ఆలయమేనా? దేవుని ఆత్మ మీలో అని మీరు ఎరగరా అంటే మీరు తెలుసుకున్నారా? చెప్దామా? నేను దేవుని ఆలయమై ఉన్నాను, దేవుని ఆత్మ నాలో నివసించుచున్నదని నేను ఎరుగుదును. పక్కన వాళ్ళతో చెప్పండి, నీవు దేవుని ఆలయమై ఉన్నావనియు దేవుని ఆత్మ నీలో నివసించుచున్నదని నీవు ఎరుగుదువా? క్వశ్చన్ మార్క్ అయ్యండి. ఎరుగుదువా? ఎరిగినారా? దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉన్నదని మీరు ఎరిగి ఉన్నట్లయితే నిజముగా మీరు ధన్యులు. హల్లెలూయా. ఈ ఆత్మ దేవుని ఆలయముగా చేయబడిన నీవు, దేవుని ఆలయముగా చేయబడిన నీలో నీవు దేనికి ఆలయమై ఉన్నావంటే పరిశుద్ధాత్మకు నీవు ఆలయమై ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని దర్శనానికి వెళ్ళినాము అంటారు. ప్రభు అంటాడు, నా యేసయ్య ఏమని చెప్తున్నాడంటే, ఆకాశము ఆకాశము భూమి హస్తకృతమైన ఆలయములలో నేను నివసించువాడను కాను. అంటే ఆయన ఎక్కడ నివసించేవాడు? నీ గుండె గుడిలో ఆయన నివసించువాడు. గుండె గుడిలో యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు, గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు, గుండె నిండా నువ్వే యేసు. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా. అవునయ్యా, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా, గుండె నిండా యేసు. చెప్తాం అందరం, అయ్యా నా మనసులో నా గుండె గుడిలో నీవే ఉండాలి యేసయ్యా. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా. ఊపిరంతా శాపమైన గాలి కూడా గేలి చేసిన నీవే నా చెలిమి, ఊపిరంతా శాపమైన గాలి కూడా
ఎవరుండాలి? 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 మన ఊపిరి కూడా ఏమై ఉండాలి? యేసై. మన శ్వాస ఏమై ఉండాలి? హల్లెలూయా. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. కానీ ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే గుండెల్లో ఉండాల్సినటువంటి స్థానం మొట్టమొదట ఎవరికి? మన ప్రభువుకి. అయితే చాలామంది గుండెల్లో ఏమి ఉన్నది అంటే ప్రియులారా, లోకం ఉంటూ ఉన్నది. లోకం యొక్క ఆశలు ఉంటూ ఉన్నాయి. లోకం యొక్క ఆశలు వారి శరీరాన్ని ఈడుస్తూ ఉన్నాయి. అందుకోసమే ప్రియులారా వారి మనస్సు చెడిపోయినదిగా ఉంటున్నది. ప్రభు అంటున్నాడు, బిడ్డ, పరిశుద్ధులుగా ఉండడానికి నేను పిలిచినాను, పరిశుద్ధపరచడానికి నేను పిలిచినాను, క్రీస్తు యేసు యొక్క సంఘముగా ఉండడానికి నేను పిలిచినాను అని చెబుతూ, బిడ్డ నువ్వు ఏమో అనుకుంటున్నావు కానీ నీవే నా ఆలయం అంటున్నాడు నా యేసయ్య. బిడ్డ, నా ప్రభు నిన్ను నమ్మినాడు. నువ్వు దేవుని నమ్మినావు కదా. ప్రారంభంలో నీ భక్తి జీవితాన్ని భయముతో భక్తితో కొనసాగిస్తూ ఆయన సన్నిధిలో నీ ఉంటూ ఉన్నావు. దానిని చూచిన నా యేసుక్రీస్తు ప్రభు ఎంతో సంతోషించి ఆయన తన ప్రజల విషయంలో ఏమంటూ ఉన్నాడంటే, మీరే నా ఆలయము. ఏమంటూ ఉన్నారు? ఏమంటూ ఉన్నారు? మీరే కదా. మన గుండెలో మన హృదయం అనేటువంటి ఆలయంలో ఎవరుండాలి? ఎవరుండాలి? యేసయ్య. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళ విషయంలో ప్రభువుకి మొదటి స్థానం. రెండవదిగా ఎవరికి రెండవ స్థానము? ఆడవాళ్ళకైతే భర్తకు, పురుషులకైతే తమ సొంత పెళ్ళిళ్ళు చేసుకున్న భర్తలకు, పెళ్ళిళ్ళు చేసుకున్న భార్యలకే స్థానం. రెండోది ఎవ్వరికి ఉండకూడదు. తర్వాత ఫోన్లో చాటింగ్స్ చేస్తూ ఉంటారు. జాగ్రత్త యవన బిడ్డలారా, యవన పురుషులు, యవన స్త్రీలారా, వివాహాలు చేసుకున్నటువంటి వారులారా, మీ ఫోన్స్ అపవిత్రపరచబడడానికి లేదు. ఎందుకంటే నా ప్రభు నిన్ను నమ్మినాడు. నీవు నా ఆలయం అని చెప్పేటప్పుడు చాటింగ్స్ ఎట్లా చేస్తారు వేరే వాళ్ళతో? స్త్రీలు స్త్రీలనే, పురుషులు పురుషులే. ప్రైజ్ ద లార్డ్. ఈ విషయంలో నా హృదయము నిజంగా కొన్ని నా దృష్టికి వచ్చినప్పుడు చాలా వేదన, దుఃఖము, బాధ కలిగేదిగా ఉంటూ ఉన్నది. ప్రభు నీవు నా ఆలయము అని నిన్ను నమ్మి తన సన్నిధిలో కొన్ని బాధ్యతలు నీకు ఇచ్చినప్పుడు నీవు నేను ఆ బాధ్యతల విషయంలో ఏ విధంగా ఉండాలి? నమ్మకముగా దేవుని యొక్క సేవా విషయంలోను, దేవుని యొక్క మన గుండెల్లో యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన నమ్మకత్వానికి మనము నమ్మదగిన వారిగా ఉన్నప్పుడు, నమ్మకమైనటువంటి దేవుడు తన సహవాసానికి పిలిచిన నమ్మదగిన దేవుడు నమ్మకమైనటువంటి వారికి మెండైన దీవెనలు కలగజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, మీరు నా ఆలయము. ఎవరంట? మనమందరము ఏమంట? మనమందరము ఎవరంట? సజీవమైనటువంటి దేవునికి ఆలయాలుగా చేయబడ్డాం. సజీవమైనటువంటి రాళ్లతో దేవుని మందిరముగా మనము కట్టబడినాం. ఈ మందిరంలో ఎవరికి స్థానం? ఎవరికి ఉండాలి? ఎవరికి ఉండాలి? మరి దేవునికి కాకుండా, నీ సొంత భార్యకు కాకుండా వేరే వాళ్ళతో నువ్వు ఎట్లా చాటింగ్లు, స్థానాలు ఇస్తూ మన దేహాలు అపవిత్రము, మన ఆలోచనలు అపవిత్రం, మన యోచనలు అపవిత్రం. అందుకోసమే మన ఊపిరి శాపముగా మార్చబడకూడదు. ప్రైజ్ ద లార్డ్. మనము లోకంతో కాదు స్నేహం చేయాల్సింది. మన స్నేహం ఎవరితో ఉండాలి? ఎప్పుడైతే యేసయ్యతో స్నేహము చేస్తూ ఉంటామో, ఎవరితో ఏ బంధాలు మనం కలిగి ఉండాలి అనేది పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యేసు రక్తంలో కడగబడినటువంటి ఏ స్త్రీనే కానీ, ఏ పురుషుడే కానీ, ప్రతి ఒక్కరికి కూడా మనమందరము ఒక్క తండ్రి పిల్లలము. ఆయన ఆలయముగా చేయబడిన మనమందరం కూడా సహోదరులమే కానీ, సహోదరులమే కానీ మరొకటి కానే కాదు. నీ గుండెల్లో దేవుడు, నీ ఫ్యామిలీ, నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ పిల్లలు కాకుండా వేరే దానికి చోటు ఉన్నట్లయితే ఈ పరిశుద్ధ ఆవరణాలలో దేవుని సన్నిధిలో వేడుకోండి. దేవా,
నేను దీని చేత అపవిత్రపరచబడ్డాను, దీని చేత నీ మలినం చేయబడ్డాను, దీని చేత నీ పాపం చేసినాను. దేవా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, శుద్ధి చేయి. పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచినావు, పరిశుద్ధపరచడానికే నన్ను నీ సహవాసానికి పిలిచినావు. నన్ను పరిశుద్ధునిగా చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం, దేవుని ఆలయమై మనం ఉన్నాము. దేవుని ఆలయము ఏ విధంగా ఉంది? చివరిలో చూస్తున్నాం కదా, మీరు దేవుని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ఏమని సెలవిస్తుంది? ఎవడైనను దేవుని ఆలయమును, ఇక్కడ బాగా వినండి అమ్మా, ఎవడైనను దేవుని ఆలయము. దేవుని ఆలయం ఎవరు? నిన్ను నువ్వేం చేసుకుంటున్నావు? నిన్ను నువ్వేం చేసుకుంటున్నావు? నీ జీవితాన్ని నీవు పతనము చేసుకుంటున్నావు, పాడు చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని నీవే నాశనం చేసి, నీ జీవితానికి నాశనము ఎవరో కాదు, నీ పాడు ఆలోచనలు, నీ పాడు చూపులు, నీ పాడు పనులు ఏం చేస్తాయంటే నిన్ను పతనానికి నడిపిస్తూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే, మీరు దేవుని ఆలయముగా, ఇప్పుడు అన్నారు కదా ఎవరెవరు దేవుని ఆలయమై ఉన్నారంటే, నేను దేవుని ఆలయము అన్నాం. మళ్ళీ దేవుని ఆలయము పరిశుద్ధమైనది. ఏది ప్రభావతి? ఏది? ఏమ్మా యవన బిడలు, దేవుని ఆలయం ఏమై ఉన్నది? పరిశుద్ధమై ఉంటున్నది. ఈ పరిశుద్ధమైనటువంటి ఆలయము ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి. ఎప్పుడైతే ఈ పరిశుద్ధమైనటువంటి ఆలయములో ఒక చిన్న అపవిత్రమైనటువంటి ఆలోచనే కానీ, అపవిత్రమైనటువంటి యోచనే కానీ, అపవిత్రమైనటువంటి విధానంలో నీ యొక్క కళ్ళు, నీ చెవులు, నీ యొక్క ప్రవర్తన, నీ వినికిడి పని చేసినట్లయితే నువ్వు వెంటనే పరిశుద్ధాత్మదేవుడు నిన్ను హెచ్చరిస్తాడు. హెచ్చరిస్తాడా లేదా? మీరే చెప్పాలి కదా. ఇది తప్పు, ఈ విధంగా మాట్లాడకూడదు, ఈ విధంగా చాట్ చేయకూడదు, ఈ విధంగా చూడకూడదు అని పరిశుద్ధాత్మదేవుడు ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తారు. ఎందుకంటే దేవుడే చెప్తారు, మనిషి ఊహ అంతా కూడా పాపమే. అందుకోసమే పరిశుద్ధాత్మదేవుడు లోకంలో ఎందుకున్నాడు అంటే మనలను పరిశుద్ధపరచడానికి, మన పాపంను గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేస్తూ పరిశుద్ధతలోను నీతిలోని నడిపించడానికే పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రభు మన మధ్యలో ఉన్నాడని నమ్మిన వారందరూ కూడా బిగ్గరగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాము, ఇక్కడ చూస్తాం, ఎవడైనా దేవుని ఆలయంను పాడు చేసిన ఎడల దేవుడు వానిని. ప్రియులారా, ఒక చిన్న చీడ పరిగినట్లయితే చెట్టు అంతటినీ చీడ ఏం చేస్తుంది? తొలిచి వేస్తుంది, తినేస్తుంది. అదేవిధంగా నీ హృదయములో, నీ తలంపులలో నీకొచ్చేటువంటి నీ పాడు ఆలోచన నీ దేహాన్నంతటిని కూడా అపవిత్రం చేసేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు చెప్పేది ఏమంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. ఏమై ఉన్నది చెప్దామా? నేను దేవుని ఆలయమై ఉన్నాను, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, నేను ఆ ఆలయమై ఉన్నాను. దేవుని ఆత్మ నాలో నివసించుచున్నది, నివసించుచున్నది, నివసించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గురించి మాట్లాడుతూ ఉండేది. మనమందరము కూడా ఏమై ఉన్నామంటే చూడండి, మనుషులము మనం. కానీ ప్రభువు ఆయన రూపములో, తన స్వారూప్యములో చేసుకున్నటువంటి నిన్నే తనకు ఆలయంగా చేయాలన్నాడు. హల్లెలూయా. సంఘముగా, సమాజముగా ఆరాధించడానికి మనం ఆలయాన్ని కట్టుకున్నాము. కానీ మొట్టమొదటి ఆలయం ఏమని చెప్తున్నాడు ప్రభువు?
ఏమని చెప్తూ ఉన్నాడు? మీరే, నీవే నా ఆలయము. ఎవరంట? ఎవరు ఆలయము? ఎవరు ఆలయము? మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ముచ్చటిస్తూ, మనతో మాట్లాడుతూ, మన కార్యాలను సఫలం చేస్తూ, మన పనులను నెరవేరుస్తూ, భూమి మీద మనల్ని గొప్పవారిగా చేయాలనుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఉండే స్థలము ఏది అంటే మన హృదయము. ఈ హృదయము ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఈ పరిశుద్ధంగా మనము ఉండాలి అని అనుకుంటాం. అనుకునే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనలను క్రీస్తులో ఏం చేస్తాడంటే రూపుదిద్దేటువంటి వాడుగా, క్రీస్తులోనికి మనల్ని మలిచేటువంటి వాడుగా, క్రీస్తు యొక్క వాక్యము చేత మనల్ని ఆయన యొక్క పరిశుద్ధతలోను, నీతిలోను, సమాధానములోను, ప్రేమలోను, క్రీస్తు యేసుకు కలిగినటువంటి లక్షణాలతోనూ గుణగణాలతోనూ మనల్ని నింపాలని ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చక్కగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, మనమందరము కూడా దేవుని ఆలయం. ఈ ఆలయాన్ని మనం ఏం చేసుకోకూడదు? ఏం చేసుకోకూడదు? పాడు చేసుకోకూడదు. ఈ ఆలయము పరిశుద్ధంగా ఉండాలి అంటే ఈ ఆలయములో ఏముండాలి? దేవుని యొక్క ఆలయములో నిత్యము దీపము వెలుగుతూ ఉండాలి, మండుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి, నూనె వేయబడుతూ ఉండాలి. ప్రియులారా, ఎప్పుడైతే ప్రార్థనని నూనె, వాక్యము అనేటువంటి నూనె ఎప్పుడైతే ఉంటుందో నీ ఆత్మ వెలుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే నాలో నేను దేవుని ఆలయము అనేటువంటి అవగాహన నాకుంటుందో, నన్ను పాడు చేసేకొచ్చిన ఏదే కానీ, ఏమే కానీ, ఎవరే కానీ, నేను దానికి ఏం కాను, వంగిపోను, లొంగిపోను, అక్కడ నేను చోటు ఇవ్వను. నేను ఎవరు అనేది నాకు తెలుసు. నన్ను నా దేవుడు, నేను ఎప్పుడైతే యేసు ప్రభువా నా పాపములు నీ రక్తంలో కడిగి నన్ను శుద్ధి చెయ్యి, నన్ను నీ కుమారునిగా నీ కుమార్తెగా చేసుకో, నాలోనికి నీవు రా అని మనం పిలిచినామో, అంత గొప్ప దేవుడు హస్తకృతమైన ఆలయంలో ఉండడానికి ఇష్టపడలేదు. కానీ తన స్వహస్తాలతో నిర్మించిన నీ గుండెల్లో నా గుండెలలో మనల్నే దేవుడు ఆలయాలుగా చేసుకోవడానికి ఇష్టపడి మనలోనే నివసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన దేవుడు మనలో నివసిస్తూ ఉన్నటువంటి దేవుడు. మనం ఏదైనా తప్పిదము చేసినప్పుడు, దేవుని దృష్టిలో అయోగ్యమైనది మనం మాట్లాడినప్పుడు, అయోగ్యమైనటువంటి పనులు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చాటున ఉండి ఆయన ఏడుస్తూ ఉంటాడు. బిడ్డా, నేను నమ్మి నీకు సేవనిచ్చినాను కదా, నమ్మి నీకు పరిచయం ఇచ్చినాను కదా, మరి నువ్వు చేసే పని ఏంటి? నేను నిన్ను నమ్మి నా మందిరములో నిన్ను ఒక స్తంభముగా చేస్తాను కదా, నువ్వు చేసే ఆలోచన ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు చాటున ఉండి ఏడుస్తూ ఆయన మరి హృదయం అనే తలుపు దగ్గర ఉండి తట్టుతూ ఉంటాడు. ఇప్పుడైనా బిడ్డ హృదయము తెరిచి, ఈ హృదయంలో నేనున్నానని నువ్వు గ్రహింపు తీసుకో అని మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవుడు నాలో ఉన్నాడని మనం విశ్వసిస్తామో, మనలో ఆయనలో మనము కలిసి జీవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే కలిసి జీవిస్తూ ఉంటామో ఏమి చేయబడతాము అంటే, ప్రియులారా, మన యొక్క హృదయ స్థితి మార్చబడుతుంది, మన ఆలోచన స్థితి మార్చబడుతుంది, మన అవగాహన మార్చబడుతుంది. ఎప్పుడు అంటే క్రీస్తుకు నీవు నేను ప్రథమ స్థానం ఇవ్వాలి. మనం ఒకటి గుర్తించాలి, ప్రభువు నన్ను పరిశుద్ధపరచడానికి, పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచారు. పక్కన వాళ్ళతో చెప్పండి, పరిశుద్ధపరచడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి,
పరిశుద్ధపరచడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి ఏం చేస్తాడు ప్రభువు? ఏమని సెలవిస్తుంది అంటే, పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. మరీ చూసుకున్నట్లయితే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధపరచబడినటువంటి మనము, పాస్టయ్య ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, తెల్ల వస్త్రాలు ధరించుకున్నటువంటి మనము ఎక్కడంటే అక్కడే కూర్చోవడానికి మనం ఇష్టపడతామా? ఈవెన్ చైర్ వేసినా కూడా జోబిలో నుంచి ఖర్చు తీసుకొని మరొకసారి దాన్ని తుడుస్తాం. ఎందుకంటే లేస్తూనే మరి చూస్తే బ్యాక్ సైడ్ ఏమైనా మరకలు ఉంటే ఆక్వర్డ్గా ఉంటుంది అన్నట్టు. కానీ ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, పరిశుద్ధపరచబడినటువంటి మన జీవితం, దేవుని ఆలయముగా చేయబడిన మన జీవితం, ప్రియులారా, మనలో వ్యాజ్యాలు, మనలో భేదాలు, మనలో లోపాలు, మనలో తప్పిదాలు ఉండకూడదు. ఆ విధంగా ఉన్నట్లయితే అది లోపమే, తప్పే అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని యొక్క ఆత్మ మనలో ఏం చేస్తూ ఉన్నాడు? కొద్ది కాలమే ఉంటాడా? మనలో నివసించే దేవుడు ఎంతకాలం ఉంటాడు? భూమి మీద నేను, నీవు, మనము ఎంతకాలము ఉంటామో అంతకాలము మనతో ఉంటాడు. ఈ భూమిని విడిచిన తర్వాత మనల్ని ఆయనతో కూడా కూర్చుండబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనతో ఉంటాడు. మనకి ఈ భూమి మీద మన కాలము సంపూర్ణమైన తర్వాత మనము ఎవరితో ఉంటాము? నమ్మిన వారందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? దేవుని ఆలయముగా ఉన్నటువంటి నీవు జ్యేష్ఠులైనటువంటి దేవుని సంఘముగా చేయబడతావు. ప్రైజ్ ది లార్డ్ కదా. దేవుని ఆలయముగా ఉన్నటువంటి మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సముఖములో, దేవుని యొక్క లెక్కలో మనము ఏ విధంగా ఉండాలి అంటే ప్రప్రథములుగా మనం ఉండాలి. జ్యేష్ఠులుగా, పరిశుద్ధుల జాబితా చూసినప్పుడు ఎవరు ఉండాలి? చెప్పండి, మీ పేర్లు చెప్పండి. పుష్ప ఉండాలి. ఎవరు ఉండాలి? విశ్వాసుల వీరుల జాబితా చూసినప్పుడు ఎవరు ఉండాలి? చెప్పండి. జయశ్రీ చెప్పుకోండి, మీకు మీరు చెప్పుకోండి. ఎవరు ఉండాలి? దేవరాజు ఎవరు ఉండాలి? నేనే పుష్పాన్ని ఎక్కడ ఉండాలని నేను ఆశపడతాను కదా. ఫస్ట్ బెంచ్లో కూర్చోవడానికి పిల్లలు ఇష్టపడతారు. ఎందుకు అంటే ఫస్ట్ బెంచ్లో కూర్చోనటువంటి పిల్లల మీద లెక్చరర్సే కానీ టీచర్సే కానీ మంచి కాన్సన్ట్రేషన్. తర్వాత డల్లర్సు అక్కడ ఉన్నప్పుడు కూడా ఏం చేస్తారంటే లెక్చరర్స్ ఎవరిని కాన్సన్ట్రేషన్ చేస్తారమ్మా? ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ని, మంచిగా వినేటువంటి వారిని, లక్ష్య పెట్టేటువంటి వారిని, వాళ్ళ టీచింగ్ని అర్థం చేసుకొని రెస్పాన్స్ అయ్యి ఆన్సర్ చేసేటువంటి వారి ఎడల వారు ఎంతో వారు ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి వారిగా ఉంటారు. అదేవిధంగా దేవుని వాక్యం పరిశుద్ధులకు పిలిచినాడు, పరిశుద్ధపరచడానికి పిలిచినాడు. పరిశుద్ధపరిచి మనుషులమైన మనము, నేలమట్టితో చేయబడినటువంటి మనము, ఎన్నిక లేని మనము, తృణీకరించబడినటువంటి మనము, మన ఇంటి వారే మనలే నువ్వెవరప్ప అంటారు. మన ఇంటి వారే మనల్ని ఏం చేస్తారు? నువ్వు దేనికి పనికి రావంటారు. అలాంటి నిన్ను నన్ను మనల్ని ఏం చేస్తారు? నీవు నా ఆలయము, నేను నీ గుండెల్లో ఉంటాను, నీ గుడిలో ఉంటాను అని మన గుండె చప్పుడు ఏం చేస్తుంది అని వింటూ ఉంటాడంటే ఏం చేస్తుంది అని వింటుంటాడు. యేసు యేసు అంటుందా, లేకపోతే మొబైల్ అంటుందా, లేకపోతే వేరే వాడు అంటుందా, వేరేది అంటుందా, ఏమంటుంది అని చేసినప్పుడు అప్పుడు మన గుండె చెప్పాలి, నా గుండె చప్పుడు చేస్తోంది, నా మనసే ఎప్పుడు, నా గుండె చప్పుడు చేస్తోంది, చెబుతోంది, పదే పదే పాడుతోంది నా నాలుక, పదే పదే నీకే నా ఆరాధన.
నీకే నా ఆలాపన, నీకే నా ఆరాధన యేసయ్యా, నీకే నా ఆలాపన. నా గుండె చప్పుడు చేస్తోంది నీకే స్తోత్రమని, నా మనసే ఎప్పుడు చెబుతోంది. హల్లెలూయా. మన గుండె ఏమని చప్పుడు చేయాలి? యేసు 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 యేసు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా 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 అని ఎప్పుడైతే చేస్తూ ఉంటుందో నీ గుండె, నీ మనసుకు ఏదైతే లోకపరమైనవి శరీరపరమైనవి వస్తూ ఉంటుందో, ఈ మనసు యేసు యేసు అని చెప్తుంది కదా, వాటన్నిటిని కూడా అణిచివేస్తుంది. నీలోనికి రాకోకుండా అది తొలగించేదిగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. అగాపే బిడలారా, ప్రభు ఈరోజు మనతో మాట్లాడేది ఏమంటే, మనమందరము ఏమై ఉన్నాము? దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని ఆత్మ మనలో ఏం చేస్తుంది? నివాసము చేస్తుంది. ఈ ఆత్మ ఎంత మంచిదో చూడండి, నీ గుండెల్లో ఉన్న దేవుని ఆత్మ. రోమా పత్రిక 8:26 చదవండి అమ్మా. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో తానే మన పక్షముగా ప్రార్థించుచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఏమనుంది? ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో తానే మన పక్షమున విజ్ఞాపన, ప్రార్థన, స్తుతి, ఆరాధన మన మేలుకై, మన క్షేమానికై, మన బిడ్డల క్షేమానికై, మన సంఘ క్షేమానికై, మన దేశ క్షేమానికై ప్రార్థన, విజ్ఞాపన ఆత్మ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు. నీలో ఎవరు నివసిస్తూ ఉన్నారు? దేవుడు, దేవుని యొక్క ఆత్మ నివసిస్తూ ఉన్నాడు. నువ్వు బలహీనంగా ఉంటావు, నువ్వు లేవలేని స్థితిలో ఉంటావు, నీకు జబ్బు చేసి ఉంటుంది, నీ యొక్క దేహము నీకు సహకరించని పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు ఒకవైపు వేదన, దుఃఖం. ఎందుకంటే ఉదయాన, మధ్యాహ్నాన, సాయంకాలాన ప్రార్థన చేసే మనము దేహం బలహీనమైనప్పుడు, మంచంలో ఉండి మూలుక్కుంటూ ఉన్నప్పుడు నేను ప్రార్థన చేయలేదు కదా అని ఒకవైపు వేదన ఉంటుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ, అటువలే ఏమంటమ్మా, నీవు దేవుని ఆలయమై ఉన్నావు. ఆలయం నుండి నీలో ఎవరుంటూ ఉన్నారమ్మా? యేసయ్య ఉన్నాడు కదా. ఆ యేసయ్యే ఏం చేస్తూ ఉంటాడు? ఆ పరిశుద్ధాత్మ దేవుడే, ఆ ఆత్మే తానే ఎవరి పక్షాన? ఆలయముగా చేయబడిన నీ పక్షాన, దేవుని గుడిగా చేయబడిన నీ పక్షాన ఏం చేస్తాడు? ఆత్మనే మన పక్షాన ఉండి, అప్పా నా బిడ్డకు సంతానం లేదు అని తండ్రి అయినటువంటి దేవునికి ఆత్మ మొర పెడుతుంది. అప్పా నా బిడ్డ చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు, కాగా దేవుడు క్రీస్తు మహిమలోంచి ప్రతి అవసరం తీరుస్తానన్నావు కదా, నా బిడ్డకు ఆర్థికంగా సహాయం చేయ్యా అంటాడు. అప్పా ఎవరు చూసుకునేవారు లేరు అని బాధపడుతుంది. యెహోవా ఈరే నేను చూసుకుంటానన్నావు కదా, నా బిడ్డను చూడడానికి నాయన దేవదూతలను పంపు, పరిచర్య చేసేటువంటి వారిని, పరిచారకులను నువ్వు పంపు అని ఆత్మ మన పక్షాన ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తుంది? విజ్ఞాపన, ప్రార్థన ఎట్లా చేస్తుందంటే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. అందుకోసమే ఈరోజు మనం గుర్తుంచుకోవాలి, మనం ఏమై ఉన్నాము? మరియమ్మ మనం ఏమై ఉన్నాము? దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని యొక్క ఆత్మ మనలో ఏం చేస్తుంది? నివాసం చేస్తుంది. ఈ నివాసము చేసే ఈ ఆత్మ
దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, హృదయములను అంతరింద్రియములను ఏం చేస్తుంది? పరిశోధిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తుంది? పరిశోధిస్తూ మన హృదయములో ఉన్నటువంటి ప్రతి అంతరింద్రియాలంటే అవయవాలన్నింటినీ కూడా పరిశోధించేదిగా ఉంటుంది. అందుకోసమే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, 17వ కీర్తన చివరి వచనం ఏమని సెలవిస్తుంది? అమ్మా, నేనైతే నీతిగల దానినై నీతిగల వాడనై నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనము. అమ్మా బాబు 17 చివరి వచనం. నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంది. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాం, మనము దేవుని ఆలయముగా చేయబడినటువంటి మనము, దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి మనము, దేవుని ఆత్మ మన పక్షాన మొరపెడుతున్నటువంటి సమయంలో మనము ఏం చేసేటువంటి వారిగా ఉన్నాము అంటే, దేవుని ఆలయము పరిశుద్ధమైనది. పరిశుద్ధులమైన మనము పరిశుద్ధులైనటువంటి దేవుణ్ణి సందర్శిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం భక్తుడు అంటున్నాడు, నేనైతే పరిశుద్ధుడనై నీతి గలవాడనై నీతి సూర్యుడైన నా యేసయ్యను, పరిశుద్ధుడైనటువంటి ఆ కోటి సూర్య తేజస్సు కంటే ప్రకాశించినటువంటి అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువును దర్శించడానికి నేను పరిశుద్ధుడనై ఆయన ముఖ దర్శనము చేయడానికి నేను వెళ్తే నా ఆశ ఏమైపోతుంది? అన్న దేవుని మందిరానికి వచ్చి దర్శనం చేసుకోయింది, ఏడ్చింది, ప్రార్థన చేసుకోయింది. అయ్యా, నా సవితి ఈ విధంగా అంటుంది, అయ్యా నా పరిస్థితి ఇది, నాకు ఒక కుమారుని ఇవ్వు, వాని మీ తల మీదకి మంగళ కత్తే రానియను, పాలు విడిచిన వెంటనే నీ సన్నిధిలో మనం సమర్పించుకొని మొక్కుబడి చేసుకునే. ఏం చేసే ఆశ తీర్చినాడా లేదా? నీతి గలదై దేవుని సన్నిధికి వచ్చింది, పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధిలో ఆయన దర్శనాన్ని ముఖ దర్శనం చేసుకుంటూ తన హృదయంలో ఉన్నటువంటి వేదన, బాధ, దుఃఖము అక్కడ దేవుని సన్నిధిలో కుమ్మరించింది. ఆమె ఆశ తీరిందా లేదా? అందుకోసమే ప్రభు మంచోడు. నీతిమంతులు ఆశించినది ఇక్కడ ఏమని చెప్తుంది? నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసి, నీతి గలవాడనై ముఖదర్శనం చేస్తాను. నువ్వు నీ ముఖదర్శనం చేసినప్పుడు నేను నీతి గలవాడనై నీ ముఖదర్శనం చేసినాను. నీతి మంతురాలైన నా ఆశ, నీతిమంతులైన మీ ఆశ ఆయన ఏం చేయడమ్మా? నిరాశపరచడు. ఆయన ఆశను తీర్చే దేవుడు. హల్లెలూయా. ఆశ గల ప్రాణంలో నువ్వు తృప్తిపరిచే దేవుడు. నీతిమంతులు ఆశించేది వారికి దొరికేటట్టుగా చేసే ప్రభు యొక్క దర్శనాన్ని చేయాలి అంటే మనం ఏదో పరిశుద్ధులుగా ఉండడానికి సన్నిల్లో మునిగి తేలాలని కాదు, వస్త్రాలు మార్చుకోవాలని కాదు, కాళ్ళకు జోడులు లేకుండా ఉండాలని కాదు, లేకపోతే అక్కడికే వెళ్ళాలని కాదు. నువ్వు ఉన్న స్థలములో నీకు అనుకూలంగా దేవుని యొక్క ఆలయం ఉంది, మందిరం ఉంది, వచ్చి ఆయన దర్శనం చేసుకో, ఆయన ఆలయంలో ప్రార్థన చెయ్యి, ఆయన సన్నిధిలో వేడుకో. తప్పకుండా నీ ఆశలు తీర్చబడతాయి. ఎందుకంటే నీవు దేవుని ఆలయమై ఉన్నావు. దేవుని ఆత్మ నీలో నివసిస్తూ ఉన్నావు. దేవుని యొక్క ఆలయము పరిశుద్ధమై ఉంది. ఆ పరిశుద్ధమైన ఆలయంగా ఎవరు చేయబడ్డారు? నేను గుండె మీద చేయి పెట్టుకొని చెప్పగలరా? ఉట్టుట్టిగా చెప్తే నీ హృదయపు యొక్క లోతులను, నీ హృదయపు యొక్క రహస్యాలను ఎరిగిన నా దేవుడు కన్నులు చూస్తూ ఉన్నాయి. ప్రతివానిని ఆయన నేత్రం చూస్తూ ఉంది. నీ మనస్సాక్షి నీకు ఏదైనా లోపము, తప్పిదము కనిపించినట్లయితే ఫాదర్ దగ్గరకు వచ్చి చెప్పినట్టుగా నా చెవులో వచ్చి నువ్వు చెప్పే పని లేదు. నీలోనే ప్రభు ఉన్నాడు. నువ్వు యేసుతో చెప్పుకో, అయ్యా నాకు ఈ ఆలోచన ఉంది, ఈ తప్పుడు మాటలు ఉన్నాయి, తప్పుడు విధికిడి ఉంది, తొలగించు తండ్రి. నువ్వు నన్ను పరిశుద్ధమైన ఆలయం అన్నావు కదా, నన్ను పరిశుద్ధపరచు.
నిర్దోషమైన నీ యొక్క రక్తంతో నన్ను కడుగు, నిష్కలంకమైన ఏడాది గొర్రెపిల్ల రక్తంతో నన్ను కడుగు. నాలో మచ్చ కానీ, మడత కానీ, కళంకము కానీ, డాగు కానీ మరి అటుది ఏది లేకోకుండా నిర్దోషమైనటువంటి వ్యక్తిగా, పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా నన్ను చెయ్యని మనం ఏం చేయాలి? ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయండి. పరిశుద్ధులు ఎవ్వరూ కాదు, ఎందుకంటే అపవిత్రమైన లోకంలో ఉన్నాము, అపవిత్రమైన జనంలో మధ్యలో మనం ఉన్నాము. యెషయా భక్తుడు కూడా అంటున్నాడు, ప్రభువా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్యలో నేను నివసిస్తూ ఉన్నాను. బలిపీఠం దగ్గర నుండి కారు నిప్పు తీసుకొని వచ్చి నా పెదవులను తగిలించయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా అంటున్నాడు. వేడుకోండి. రీబా రబా లాబా షికి రికా రమ మమ 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 ఓ రిందా రబా రికా రబా బాబా బాబా బాబా. థ్యాంక్ యూ జీసస్. నన్ను పరిశుద్ధపరచు, నన్ను పరిశుద్ధమైన ఆలయముగా, నాలో నీవు నివసించే గుడిగా నన్ను చేయి నాయనా. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్. ప్రియులారా, గతాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మీకు తెలియజేసినాడు. ప్రస్తుతాన్ని గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మీరు ఏ విధాలుగా అపవిత్రమైన ఆలోచనతో ఊహించుకున్నారో వాటిని గురించి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నప్పుడు మీరు ఒప్పుకున్నారు కదా. తిరిగి అతిక్రమములను దాచిపెట్టువాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. దేవుని కనికరాన్ని మీరందరూ పొందుకున్నారు. ఈ కనికరంలో మీరు ఏం చేయాలి? సాగిపోతూ అపవిత్రమైనది మనకు అంటకుండా మనల్ని మనము కాపాడుకుందాం. నిజంగా ప్రభు మనల్ని నమ్మి, ప్రభు మనుషులమైన మనల్ని దేవాది దేవుడు, రాజాతి రాజు, ప్రభుల ప్రభు, కోటి సూర్యుల తేజస్సు కంటే అధికమైనటువంటి తేజస్సులో ఉన్నటువంటి అమరత్వంలో ఉన్నటువంటి ఆ దేవుడు మనల్ని నిరాకరించలేదు. కానీ బిడ్డ నీవే నా ఆలయము అంటూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మనల్ని దేవుడు ఆలయముగా చేసుకుంటే ఈ ఆలయం ఏ విధంగా ఉండాలి? నేను నా దేవుడు, సైతాను ఎక్కడే కూడా పని చేయకూడదు. కుటుంబంలో నేను, నా భర్త, నా పిల్లలు, మూడవ వ్యక్తి పని చేయకూడదు. తర్వాత సంఘంలో మనం ఇంతమంది మధ్యలోనికి వస్తున్నాం కదా, మన చూపే కానీ, మన మాటే కానీ, ఒక యవనస్తులు చూసినప్పుడే కానీ, మంచి పాటలు పాడే తలాంతులు కలిగిన వ్యక్తులను చూసినప్పుడే కానీ మన హావభావాలు ఏం కాకూడదు, మారకూడదు. మన రక్త సంబంధి, మన తోబుట్టులాగా మనం ఏం చేయాలి? గ్రహించినప్పుడు నిజముగా అగాపే సంఘము లోపము లేని సంఘముగా యేసుక్రీస్తు ప్రభువు మధ్యాకాశానికి వచ్చి కడబూర మ్రోగించగానే పరిశుద్ధులైనటువంటి వారు ఏం చేస్తారు? ఆయన ఎదుర్కొనే జాబితాల్లో అగాపే, కుందుర్పి, సెట్టూర్, కళ్యాణదుర్గం, బెలుగుప్ప సంఘాలు ఎత్తబడాలి, అక్కడ హాజరు కావాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, నా తపన, నా ఆశ, నా జిజ్ఞాస, నా కోరిక, నా సంఘము నా యేసులాగా ప్రతిబింబింప చేయబడాలి, నా యేసులాగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మందిరంలో ఏ ఒక్కరి విషయంలో కూడా ఈమె ఈ విధంగా ఉంది, ఈ వ్యక్తి ఈ విధంగా ఉన్నాడు అనేటువంటి టాక్ రాకూడదు, వినబడకూడదు. హల్లెలూయా హల్లెలూయా. మనుషులే మీరు తప్పు చేసినట్లయితే ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఒప్పుకోండి, విడిచిపెట్టండి, ప్రతిష్ఠించుకోండి. పరిశుద్ధులుగా జీవించడానికి ప్రభువుకు మీ దేహాలను, ప్రాణాత్మ శరీరాలను అప్పగించుకొని పరిశుద్ధుడు ప్రభు చెప్తాను, నేను పరిశుద్ధునైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండడానికి మన వల్ల అవుతుందా? ఈరోజు టీ మానేద్దాము అనుకుంటాము, రేపు తెల్లారుతూనే ఏమనిపిస్తుంది? నా విషయం చెప్తాను అమ్మా, మళ్ళీ టీ వైపే వెళ్తుంది. కొన్నిటికి అడిక్ట్ అయిపోయి ఉంటారు, అవి మానుకోవాలంటే అవుతుందా?
అవి మానుకోవాలంటే పరిశుద్ధుడైనటువంటి యేసయ్య యొక్క ముఖ దర్శనం చేస్తూ, పరిశుద్ధమైనటువంటి లేఖన భాగాలను చదువుతూ, పరిశుద్ధమైన దేవుని యొక్క స్వరూప దర్శనం చేస్తూ, ఎప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయన రక్తం నన్ను పవిత్రపరిచింది, నేను పరిశుద్ధులను, నేను పరిశుద్ధుడని ఎప్పుడైతే నువ్వు నోటితో చెప్పుతూ నీ హృదయమందు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధురాలును అని నువ్వు ముద్రించుకుంటావో, ఏది అపవిత్రమైనది వచ్చినా ఏం చేస్తాము? హే, నేను పరిశుద్ధునయ్యా, ఇది నాకు తగదు, నేను పరిశుద్ధురాలను, ఇది నాకు చేయడానికే చేత కాదు, నేను చెయ్యను. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు అంటే మనం పరిశుద్ధులముగా మనము చేయబడి, పరిశుద్ధ ఆత్మ చేత మనం ఏం చేయబడాలి? పరిశుద్ధులు అనేటువంటి ఆత్మ ముద్ర చేత మనం ఏం చేయబడాలి? ముద్రించబడాలి. పరిశుద్ధత అనేటువంటి ఆత్మను మనము సంచకరువుగా మనం పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా ఇంటికి బాగా చూసి మనకు ఓకే అయిన తర్వాత అడ్వాన్స్ ఇచ్చొస్తాం. ఇచ్చొచ్చిన తర్వాత అదే ఇల్లు చూడడానికి వెళ్ళి ఇంట్లో మేము ఉంటాము అని ఓనర్ గారితో చెప్పితే, ఆ టెనెంట్స్గా ఉండడానికి వెళ్ళినటువంటి వారితో ఆ ఓనర్స్ ఏం చెప్తారు? ఏం చెప్తారమ్మా? లేదయ్యా, అప్పుడే అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళినారు. ఎప్పుడైతే నీకు పాపపు ఆలోచనలు వస్తాయో, సాతాను నీ మీద దాడి చేయాలి అనుకుంటాడో, నువ్వు ఆత్మచేత ముద్రించబడ్డావు, పరిశుద్ధాత్మను నువ్వు సంచకరువుగా పొంది ఉన్నావు కదా. ఈ ఆత్మ చెప్తుంది, ఇది పరిశుద్ధమైన పాత్ర, దీనిలోనికి అపవిత్రమైనది చేరడానికే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, సంఘము మనమందరము కూడా దేవుని ఆలయాలుగా చేయబడినటువంటి దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయము, దేవుడు ఉండేటువంటి స్థలమై మనం ఉన్నాము. సజీవమైనటువంటి కదా, హెబ్రీ పత్రికలో మనం చూసుకున్నటువంటి సజీవమైనటువంటి రాళ్లతో దేవుని యొక్క చూసుకుందామా ఒక్కసారి. అమ్మ సజీవమైనటువంటి రాళ్లతో దేవుని యొక్క మందిరముగా మనం కట్టబడుచున్నాము అనే మాట ఉంటుంది. సారీ, క్షమించండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, ఓ రికరబలబ షకరబబబబబబ 2వ అధ్యాయము 4వ వచనము. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, ప్రార్థనలు చేయుటకు, స్తుతి ధూపము వేయుటకు పరిశుద్ధమైన యాజకులుగా ఉండునట్లుగా మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన దేవుని మందిరముగా, దేవుని ఆలయముగా ఎవరు కట్టబడుచున్నారు? ఏ రాళ్ళు? అమూల్యమైన సజీవమైన రాళ్ళు. ఎవరు ఆ రాళ్ళు? ఎవరమ్మా? మనమే ఆ రాళ్ళు. ఆ రాళ్లతో కట్టబడుతూ దేవుని ఆలయాలు ఎవరంటే మనమే. ఈ ఆలయాలలో ఇక్కడ చూస్తున్నాము, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు ఏం చేయబడాలి? విరిగి నలిగిన బలులు ఏం చేయబడాలి? విరిగి నలిగిన హృదయాలతో అర్పణలు ఏం చేయబడాలి? మొక్కుబడులు ఏమి చేయబడాలి? కానుకలు ఏమి చేయబడాలి? దేవుని యొక్క ఆలయములో ఆయన సన్నిధిలో సమర్పించబడాలి. ప్రభు అంటున్నాడు, బిడ్డ మనల గురించి చూడండి, ప్రభు ఎంత నమ్మకంగా కదా. ఎవరన్నా మన మీద ఏమన్నా చెప్తే, నా కొడుకు ఎలాంటి వాడో నాకు తెలుసులే, నువ్వేం చెప్పొద్దు అంటే, కొడుకు మీద ఉన్నటువంటి నమ్మకం. భార్య మీద ఎవరైనా ఏమన్నా చెప్పితే, నా భార్య అలాంటిది కాదు, నమ్ముతాడు భర్త. కానీ నమ్మి గొంతు కోసే పెండ్లాలు చాలా మంది ఉన్నారు.
నమ్మి గొంతు కోసే భర్తలు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తాం, గొంతు కోస్తే నష్టం ఎవరికి? పరుణ్ణి నమ్ముకొని పోతే ఎన్నాళ్ళు బతుకుతారు? మన భర్త భర్తే, మన దేవుడు మన దేవుడే, మన ప్రభువే, మన రక్షకుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనల్ని నమ్మి ప్రభు చూడు ఎంత మంచిగా చెప్తున్నాడు, బిడ్డ పనికిరాని నిషేధించబడినటువంటి రాయలము, దేనికి కొరగాని వారం, విలువలేనటువంటి వారం. అయితే మనల గురించి చెప్తున్నాడు, ఆయన అమూల్యమైన రక్తం చేత మనల్ని కడిగిన యేసయ్యా, బిడ్డ నువ్వు అమూల్యమైనటువంటి రాయివి, ప్రశస్తమైనటువంటి రాయివి, విలువైనటువంటి రాయివి. నేను నీ మీద నేను మందిరాన్ని కడతాను, నీవే నా ఆలయము. ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించడానికి, ధూప ద్రవ్య నైవేద్యములు దేవుని సన్నిధిలో సమర్పించడానికి మనల్ని సజీవమైన రాళ్ళుగా, యాజకులుగా మనల్ని ప్రభు చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమైనటువంటి నా సంగమా, మనం ఒకటి గ్రహించాలి, మనం ఏమై ఉన్నాము? దేవుని ఆలయం ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఈ ఆలయములో పరిశుద్ధమైన దేవుని ఆలయమై ఉన్నాము. ఆలయములో దేవుడు ఉన్నాడు. ఈ ఆలయములో ఎవరు నివసిస్తూ ఉన్నారు? దేవుని యొక్క ఆత్మ నివసిస్తుంది. ఈ ఆత్మ నివసించే ఈ యొక్క ఆత్మ మన హృదయ అంతరింద్రియాలను ఏం చేస్తూ ఉంటుంది? పరిశోధిస్తూ, పరిశీలిస్తూ, అమ్మా, అయ్యా, నా కుమారుడా, నా కుమార్తె, ఇది నాకు తగదు కాబట్టి ఇది నీకు కూడా వద్దు అని. ఎందుకు అంటే ఇంకా అతి శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి, ప్రశస్తమైనటువంటి, ఎక్కలేనంత ఎత్తు స్థలాలకు యాకోబు యొక్క స్వాస్థ్యాన్ని మన అనుభవంలో ఉంచడానికి యేసుక్రీస్తు ప్రభు అంత గొప్ప ప్రణాళికలు, ఉద్దేశాలు ప్రభువు మన ఎడల, మన పట్ల కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సంగమా, అగాపే సంగమా, పరిశుద్ధపరచడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచినటువంటి ప్రభు యొక్క సన్నిధానంలో మనము ఏ విధంగా ఉందాం? మన హృదయాలు ఏ విధంగా ఉంచుకుందాం? మనం ఏమై ఉన్నాము? నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ జనుల మధ్యకు వెళ్ళినా నీవు ఒకటి గ్రహించాలి, నేను ఒకటి గ్రహించాలి. నేను దేవుని ఆలయము, దేవుడు నాలో ఉన్నాడు, నేను పరిశుద్ధమైనటువంటి ఆలయము అని నేను గ్రహింపు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి, నీతి నుండి, మహిమ నుండి, క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మనం ఏం చేయబడతామంటే క్రీస్తులాగా ఉండడానికి మనము యేసుని చూడాలని నా ఆశయ్యా. చెప్దామా అందరము? యేసులాగా నన్ను యేసు వల్లే మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నన్ను నీలాగా మార్చయ్యా, నన్ను యేసు వల్లే మార్చుటకు పంపబడిన ఇప్పుడే దిగిరమ్మయ్యా. నన్ను యేసు వల్లే మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. చెప్తాం అందరము? నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, మనం కలిసి హల్లెలూయా. ఏ విధంగా ఉండాలి? ఎవరితో కలిసి ఉండాలి?
యేసయ్యతోనూ పరిశుద్ధాత్మతోనూ మనం మిళితమైపోవాలి. అప్పుడు మనలో జరిగే కార్యము లోకానికి అంతు చిక్కని కార్యం. ఏమబ్బా పరిస్థితి ఏమి? ఏమి విషయము? సమరయ స్త్రీని మనం చూస్తున్నాం కదా, అనేకులతో ఆమె కనెక్షన్స్ పెట్టుకున్నటువంటి స్త్రీ. యాకోబు బావి దగ్గరికి యేసుప్రభు వచ్చి అక్కడ ఉన్నాడు. ఈమెమో ఈ మధ్యాహ్నము ఎవరు లేరు, నేను అట్లా ఇట్లా అందరు ఉండేటప్పుడు తిరిగితే ఈమె ఆయప్ప ఈ అమ్మ ఏమేమో మాట్లాడతారు వద్దప్ప ఈ పరిస్థితులు అని మిట్ట మధ్యాహ్నం పోయింది. అక్కడ యేసుప్రభు ఉన్నాడు. ఆ యేసుప్రభు ఆమె అడుగుతున్నాడు, అమ్మ నాకు దాహానికి కొంచెం నీళ్ళు ఇవ్వు అంటే ఆమె అంటుంది, మేము సమరయులమయ్యా, మీరు యూదులు అని. అయినా పర్వాలేదు, నేను ఇచ్చిన నీళ్ళు త్రాగవాడు ఎప్పుడు ఇంకా దప్పికొండు తల్లి ఇవ్వు అంటే, ఈ బావిలో తైంది, ఇది యాకోబు బావి అని పుట్టు పూర్వతాల చరిత్ర అంతా చెప్తా ఉంది. కానీలేమ్మా, నీ కడుపులోనే జీవనదులు ప్రవహిస్తాయి, నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు తల్లి అని. ఎప్పుడైతే ప్రభువు ఆమె విషయాన్ని చెప్పడానికి ప్రారంభించిందో, మారిపోయినటువంటి తన జీవితాన్ని గురించి ఊరిలోనికి వెళ్ళి, నా సంగతులన్నీ నాతో చెప్పినవాడు ఈయన మెస్సయ్యా, ప్రైజ్ ది లార్డ్ అంటే ఆమె హృదయం, అపవిత్రమైన హృదయము యేసుతో ఎప్పుడైతే మాట్లాడిందో, యేసు ప్రభు ఆమెతో ఎప్పుడైతే సంభాషించగలిగారో, పరిశుద్ధత శ్వాస, ఆ వాతావరణం, ఆయన మాటలు, అక్కడ ఆమెలో పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, ఆమె హృదయ అంతరింద్రియాలను, ఆమె ఎవరితో కూర్చోయిందో, లేచిందో, తిరిగిందో, పడుకోయిందో, అన్ని సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించి ఆ కుండ అక్కడ పడేసి వెళ్ళింది పరిగెత్తి, రండి 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 రండి. తర్వాత చెప్తున్నాడు, ఒక కాలం వచ్చేన్నది, ఆయన ఆరాధించే కాలం వచ్చేన్నది, ఆయన ఆరాధించే వారు ఆత్మతో సత్యంతో ఆరాధించే కాలం వచ్చిన్నది అని యెరూషలేంలో ఆరాధనలు మొదలైపోయినాయి. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రభు అంత మంచివాడు. నిన్ను ఆలయంగా చేసుకునేది ఎందుకు తెలుసా? నీ ద్వారా 10 మందిని ఆకర్షించడానికి, నీ ద్వారా 10 మందిని దేవుని ఆలయములోనికి చేర్చడానికి, ఆయన యొక్క సియోను ప్రభులోనికి చేర్చడానికి, పరలోక పట్టణంలోనికి చేర్చడానికి నిన్ను ఆయన ఆలయముగా చేసుకున్నారు. నీ ఆలయాన్ని, నీవు నా ఆలయాన్ని నేను ఏమి చేసుకోకూడదు? ఇది పాడులోకం. నమ్మవద్దు నమ్మవద్దు, ఈ పాడులోకం నమ్మవద్దు, ఆశ చూపి మోసం చేయు ఈ పాడులోకం నమ్మవద్దు, నమ్మవద్దు నమ్మవద్దు, ఈ పాడులోకం ఆశ చూపి మోసం చేయు ఈ పాడులోకం కదా. ఈ లోకం ఏం చేస్తుంది? ఇంతేనా, అంతేనా అని చనువుగా ఎవరైనా మీతో మాట్లాడుతున్నారంటే ఎర్ర వేసేకి మొదలవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏదైనా జరుగుతుంది అంటే ఫస్ట్ సేవకులకి, పేరెంట్స్కి తెలియజేయండి విషయాలు. ఇంతవరకు మోసాలు జరుగుతున్నాయి, కానీ ఇప్పటి నుంచి అలాంటివి ఏవి కూడా మన అగాపేలో జరగడానికే లేదు. ప్యూరిఫైడ్, ఫిల్టర్ చేయబడాలి సంఘం. ప్రైజ్ ది లార్డ్. 100 పంది పిల్లలు ఉండే దానికంటే 1 గొర్రె పిల్ల ఉండేది మంచిది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఎత్తబడాలి మనము. మన రక్షణ ఈ లోకం వరకు కాదు ఉండాల్సింది. మన రక్షణ ఎక్కడి వరకు ఉండాలి చెప్పాలి? ఎక్కడి వరకు ఉండాలి? పరలోకం వరకు, ఆయన రాజ్యంలో చేర్చబడే వరకు మన రక్షణను మనం కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, నీవు ఏమై ఉన్నావు? నీలో ఎవరు నివసిస్తూ ఉన్నారు? ఆ ఆలయం ఏమై ఉన్నది? ఎక్కడైనా కలుషితం చేయబడిందా?
పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము కానీ, క్రొత్త తిత్తుల్లో కానీ ఏదైనా పాత ద్రాక్షరసం ఏమైనా పోయబడుతూ ఉందా? నాకు చెప్పే పని లేదు, పోయబడలేదని చెప్పొద్దండి, పోయబడిందని చెప్పొద్దండి. మనకంటూ మన మనస్సాక్షి ఉంది. మీకు మీ కొత్త తిత్తుల్లో పాతది ఏమైనా వస్తూ ఉంటే ఏం చేయాలి? మాసిక వేసుకుంటే పిగిలిపోతుంది, కారిపోతుంది. మాసిక కాదు, దాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. క్రొత్త తిత్తులలోనే క్రొత్త ద్రాక్షారసము. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఇంకొక వాక్యాన్ని మనం చూసుకుందాము. కొరింథీయులకు రాసిన పత్రిక, టైం అవుతా ఉంది, సారీ క్షమించండి. 1 కొరింథీ 6:20. అమ్మ 19 నుంచి చదవండి రా, సూపర్గా ఉంది. మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడి మీలోనున్న రాసుకోండమ్మా, మీలోనున్న ఆలయమై ఉన్నదని మీరు మీ సొత్తు కాదు. ఏం చేయాలి? ప్రభు అంటాడు, మీ దేహము మీ వలన కదా. మనం అమ్మ కడుపులోకి చేరి మన దేహాన్ని మనమే రూపించుకుందామా? లేదు కదా. దేవుడు ఏం చేశాడు? మనము ఎవరి వలన అనుగ్రహింపబడినటువంటి వారము? దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే, తల్లి గర్భమందు మనల్ని రూపింపబడక మునిపే దేవుని కన్నులు మనలను చూచెను అని వాక్యం సెలవిస్తుంది. అందుకే దావీదు భక్తుడు ఏమంటాడు తెలుసా? ప్రభువా, యేసయ్యా, నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా నాకు భయము వణుకు కలుగుతూ ఉంది కదా అని చెప్తూ ఉన్నాడు. అంటే ఈ దేహము ఎవరి వలన మనకు అనుగ్రహించబడింది? ఎవరి వలన అనుగ్రహించబడింది? మా అప్ప మా అమ్మంటావా? సృష్టికర్త ద్వారా. ఎందుకంటే ఆ రోజు నేల మట్టితో మనిషిని చేసి ఆ కుటుంబ వ్యవస్థను ప్రభువే, దీనికి అంతటికీ కారణం ఎవరంటే ప్రభువు, కుటుంబ వ్యవస్థ ఏర్పాటుకు. కాబట్టి ఈ దేహం మనకి ఎవరి వలన అనుగ్రహించబడింది? దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది. ఈ దేవుని వలన అనుగ్రహింపబడిన ఈ దేహములో, ఈ హృదయములో, ఈ గుండెలో ఎవరు నివసిస్తూ ఉన్నారు? యేసు ప్రభువు నివసిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మకు మనము ఆలయమై ఉన్నాము గనుక మనము మన సొత్తు కదా. కొంతమంది అంటుంటారు, నేను నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం, నా పిల్లలు నా ఇష్టం. అంత అయిన తర్వాత ఏం చేస్తారు? లబో దిబోను కొట్టుకుంటూ ఏడుస్తారు. చెప్పినప్పుడు వినింటే కదా. మన పోక్రి ఏం చేస్తుందంటే అహంకారానికి ముందు ఏం నడుస్తుంది? నాశనము నడుస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాము, మనము ఎవరి ద్వారా అనుగ్రహించబడినామంటే కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని నేను కొన్నిసార్లు మాట్లాడితే, అయ్యా అమ్మా ఈ విధంగా చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ నీకు దేవుడు ప్రభువు వాక్యము సేవకులుగా ఉన్న మేము నీకు గుర్తు రాలేదా అంటే అంటారు వాళ్ళు. గుర్తు వచ్చా కానీ అణుచుకునేకి కాలేదు. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు కదా. మరీ పోయి ఏం చేద్దాము? క్షమాపణ కోరుతాం. పందిలాగా పొరులుతూ కుక్కలాగా వాంతి చేసిన తింటూ ఉంటే అది బ్రతుకేనా అసలు? చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు దేవుని వలన మీ దేహాలు అనుగ్రహించబడ్డాయి. ఈ దేహంలో దేవుడు ఉన్నాడు. ఈ దేహాన్ని గురించి ఆలయం అని చెప్తూ ఉన్నాను. ఇది పరిశుద్ధమైనదని చెప్తున్నాను. నీవు అపవిత్రం చేసుకోకూడదు. మద్యముతోనే కానీ, లేకపోతే జారత్వముతోనే కానీ, లేకపోతే కాముకత్వముతోనే కానీ, వ్యభిచారముతోనే కానీ, లేకపోతే కొంతమంది మాటల ద్వారా వారి కోరికలను తీర్చుకుంటూ అలాగే కానీ మాట్లాడకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఏమి ఉన్నా దేవునితో మన సంబంధం.
రెండవదిగా పురుషులు పురుషులతోనే, స్త్రీలు స్త్రీలతోనే సంబంధాలు. ఫోన్ కాంటాక్టర్సే కానీ అవి ఏవే అయిండొచ్చు మనకి. లేదు మీకు తీరని ఇది ఉందంటే తల్లిలాగా నేనున్నాను, నాకు ఫోన్ చేయండి. తండ్రిలాగా పాస్టర్ అయి ఉన్నారు, ఫోన్ చేసి కనుక్కోండి. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని మన జీవితాలలో సైతాను, లోకం, పాపం చోటు ఇచ్చినామా నీ జీవితం పతనము ప్రారంభమైందని గుర్తుపెట్టుకో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, నేను సవినయంగా ప్రతి ఒక్కరికి మనమందరము కూడా దేవుని ఆలయములుగా ఉన్నామని పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి చెబుతున్న విధానంలో నేను కూడా ఒక సేవకురాలుగా, దైవ సేవకురాలుగా అగాపే సంఘానికి మీరందరూ మనమందరము ఏమై ఉన్నాము? ఈ ఆలయం ఏమై ఉండాలి? ఇందులో ఎవరు ఉండాలి? దేవుని ఆత్మనే ఉండాలి. వేరే మనుష్యాత్మలు, దురాత్మలు, అపవిత్రాత్మలు, పాడు చేసే ఏ ఆత్మలు కూడా దీంట్లో ఏం చేయకూడదు కదా. ఇల్లు బాగా ఊడ్చి అమర్చి ఉండేది ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టినారు. వెళ్ళగొట్టిన తర్వాత ఆ ఇల్లంతా శుభ్రంగా ఉంది, బాగా ఊడ్చి అమర్చి ఉండేది చూచి వెళ్ళిపోయిండే దయ్యం అంట మళ్ళీ వచ్చి తొంగి తొంగి చూస్తుందంట. ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. దాంట్లో ప్రార్థన లేదు, దాంట్లో బలిపీఠం లేదు, దాంట్లో స్తుతి నైవేద్యము లేదు, ధూపము లేదు, ఏమీ లేదు. ఇప్పుడు నేను ఒక్కటే పోతే నన్ను మళ్ళీ వెళ్ళగొడతారని మరీ చెడ్డమైనటువంటి 7 ఆత్మలంట. ఏ ఆత్మలు? తీసుకొని పోయి తిష్టేసి, హల్లెలూయా కదా. సేనా దయ్యం పట్టినట్టు ఆ యొక్క యవ్వనస్తుని కూడా ఆ దురాత్మ ఏం చేశా, వాడిని సమాధిలోకి తీసుకొని పోయా. తన్ను తాను గాయపరుచుకుంటూ అనేకులను గాయపరుస్తూ ఎన్ని సంఖ్యలు వేసి బిగించినా కూడా తుత్తునీలుగా చేసుకుంటున్నాడు. ఎందుకంటే అపవిత్రాత్మల చేత పట్టినాడు. వానికి అది చేస్తూ ఉన్నాడనేది తెలీదు, చేసుకుంటున్నాడనేది తెలీదు, చేస్తున్నాడనేది అంటే అదొక మాయ. అందుకోసమే ఈరోజు నువ్వు ఏ మాయలో ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వెలుగులోనికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. ప్రభు పదే చెప్తాను, నీవు దేవుని ఆలయము, నువ్వు పరిశుద్ధమైన దేవుని ఆలయము, దేవుని యొక్క సజీవ మందిరముగా అమూల్యమైనటువంటి సజీవమైనటువంటి రాళ్ల చేత, యేసు రక్తము చేత నీవు నేను మనము కట్టబడుతూ ఉన్నాము. ఆ ఆలయములో ఎవరుండాలి? దేవుడే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యము చెప్తుంది, మీ దేహాలు ఎవరి వలన అనుగ్రహించబడినాయి? మనం ఈ లోకంలోనికి ఏ విధంగా వచ్చినాము? దేవుని ద్వారా పంపబడినటువంటి వారం. అందుకోసమే మన ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. నేను దేవుని సొత్తు అని మనము ఎరిగి ఉండాలి. అందుకోసం ప్రభువు మీరు విలువైనటువంటి వారు అంటున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు గనుక మీ దేహాలతో చేయాలి? ఏమి చేయకూడదు? అపవిత్రం చేసుకోవద్దండి బిడ్డ. మీ దేహాలతో మీరు ఏం చెయ్యాలి కదా. ఏసేపు చూడండి, అపవిత్రము దగ్గరికి వచ్చినా అపవిత్రపరచుకోలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళా? చెరసాల, జైలుకు వెళ్ళా. కానీ ఆయన పరిశుద్ధుడుగా జైలుకు వెళ్ళినాడు. పాపము లేని, లోపము లేని, పాపరహితుడు కాబట్టి ఆయన నిర్దోషత్వము ఒకరోజు వెల్లడి చేయబడింది. ఏ దర్శనము, ఏ కళ అయితే చూచినాడో తిరిగి ఆ కళ నెరవేర్పు జరిగింది. తిరిగి ఆ యొక్క ఐగుప్తుకే మహారాజుగా, చక్రవర్తిగా, రారాజుగా చేయబడ్డాడు. హల్లెలూయా. అంటే మనకు ప్రభు ఎన్నెన్నో అమూల్యమైన వాగ్దానాలు ఉంటాయి. కొన్నిసార్లు అవి మన జీవితంలో నెరవేర్చబడతాయి. కానీ నెరవేర్చబడకుండా మనం ఏం చేస్తామంటే మనుష్యాత్మకు చోటిచ్చి మనల్ని మనమే, మన వ్యవస్థలను పాడు చేసుకునేటువంటి వారిగా ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీరు వెలపెట్టి కదా, ఆయన విమోచిస్తే క్రయధనము బహు గొప్పది. ఆ క్రయధనానికి వెల చెల్లించక అవుతుందా? ఆ రక్తానికి వెల చెల్లించడానికి అవుతుందా? ఆ రోజు ప్రవహించినటువంటి రక్తము, సజీవమైన రక్తము ఈ రోజుకు సజీవంగానే ఉంది కదా. ఏదైనా గొర్రె కోడో ఏమైనా వధించి రక్తం పక్కన పెడితే ఏమవుతుందమ్మా?
కానీ నా యేసయ్య రక్తము అమూల్యమైన అమూల్యమైన యేసు రక్తము 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 యేసు హల్లెలూయా. ఆయన రక్తము అమూల్యమైనటువంటి రక్తం. ప్రియులారా, ఇప్పటికీ అది సజీవంగా ఉంది. ఈ రోజుకి కూడా ఆ రక్తమునకు పవర్ తగ్గలేదు. ప్రైజ్ ది లార్డ్. శక్తి తగ్గలేదు. ఆ రక్తము క్షమిస్తుంది, సమకూరుస్తుంది, జయమిస్తుంది, అన్నిటినీ కూడా సరిచేసేది యేసయ్య యొక్క రక్తము. కాబట్టి మనం మన దేహాలతో ఎవరిని మహిమపరచాలి? మన దేహంలో ఉన్న ప్రతి అవయవముతో ఎవరిని మహిమపరచాలి కదా. ఇదే రోమా సంఘానికి రాస్తూ, మీ దేహములో ఉన్నటువంటి అవయవములు నీతికి సాధనములై ఉన్నవి కానీ దుర్నీతికి కాదు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా కదా. ప్రియులారా, మన అవయవాలు దేనికి సాధనాలుగా చేయబడ్డాయి? నీతికి సాధనములుగా చేయబడ్డాయి కానీ దుర్నీతికి కాదు. చివరిగా ఈ వాక్యాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:10. 9 నుంచి చదవండి అమ్మా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 7 నుంచి. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహంను విడిచిపెట్టి ప్రభువునంతా నివసించుటకు ఇష్టపడుతున్నాం. అంటే మనం పరిశుద్ధులుగా ఉన్నా, మనం చనిపోయిన ఈ దేహాన్ని వదిలిపెట్టిపోయిన మహిమ శరీరంతో దేవుని చూస్తాము, అక్కడ ఆయనతో కూడా సదాకాలం ఉంటామని ఇష్టపడతాం. కావున దేహమందును దేహము విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని మిగుల పౌలు కొరింథీ సంఘానికి ఆపేక్షిస్తూ ఉన్నాడు, కోరుకుంటూ ఉన్నాడు. ఏమని? నువ్వు దేహములో ఉన్నా, నువ్వు సచ్చినా, నీతి గలవాడవై నువ్వు సావు, పాపంతో సావద్దు బిడ్డ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుని ఎక్కడైనా పాపం ఉందేమో అని చూడాలని చూచినారు, కానీ ఆయన యందు పాపం ఉన్నదని ఎవరైనా భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులు స్థాపించగలిగారా? లేదు. ప్రైజ్ ది లార్డ్. మనల్ని కూడా అణువణువు పరీక్షించినా కూడా మనలో లోపమే కానీ పాపమే కానీ చూపులోనే కానీ క్రియలోనే కానీ మన దేహంలోనే కానీ ఏమి కనిపించకూడదు. దేహంలో ఉన్న దేహం విడిచిన అంటే సచ్చినా పర్వాలేదమ్మా. ఎట్లుండాలి? పరిశుద్ధంగా, నీతిగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతలు 3వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుట నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు. పాపాన్ని విసర్జించినా కూడా ఆరోగ్యం, సత్వ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదో పాపం అంటే జారత్వము, ఏదో వ్యభిచారమే కాదు, కాని మాట మాట్లాడినా పాపే. చిన్నదైనా పాపమే, పెద్దదైనా ఏదైనా మనము పాపం అంటూనే అదే పాపము. దొంగతనం చేస్తే ఆజ్ఞాతిక్రమమే, లోబడకపోవడమే, అవిధేయులగుటయే కదా. కాబట్టి మన ఊహలంతా కూడా ఏమేమో ఎక్కెక్కడికో పోతుంటాయి. కానీ ప్రభు సూక్ష్మంగా చెప్తున్నారు, ఆజ్ఞాతిక్రమమే కదా. ఈరోజు దేవుని మందిరము, దేవుని యొక్క మందిరానికి రాకపోవడమే పాపము. హల్లెలూయా, హల్లెలూయా కదా. మనకు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు మందిరంలో ప్రతిష్ఠించబడ్డాయి. ఆ రథ దినాలను, ఉపవాస దినాలను, మనోహరమైనటువంటి పండుగ దినాలను మనము ఆచరించాలి. ఆచరించకపోవడమే, అవునా? కాబట్టి ఇవన్నీ కూడా
పాపం అంటే మనం ఏమేమో అనుకుంటాము. అందుకోసమే ప్రభు అంటున్నాడు, నీ దేహముతో చూడు. ఎందుకు పౌలు చెప్తున్నాడు, కావున దేహమందున్నను దేహము విడిచినను ఆపేక్ష. ఎందుకనగా మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన ప్రతి ఫలం వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరం ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము. న్యాయపీఠం ఎదుట మనం ఎట్లా ప్రత్యక్షం కావాలి? తీర్పు తీర్చే న్యాయాధిపతులుగా ప్రత్యక్షం అవుదామా, దోషులుగా ప్రత్యక్షం అవుదామా? చెప్పండి అందరూ. అయ్యా పురుషులు చెప్పాలి, ఎట్లా ప్రత్యక్షం అవుదాం? తీర్పు తీర్చే న్యాయాధిపతులుగా న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షపరచబడదామా, లేకపోతే దోషులుగా ప్రత్యక్షపరచబడదాం? నా కొత్త పిల్లలు తీర్పు తీర్చేటువంటి కదా 1000 ఏళ్ళు ఈ మీదకి భూమి మీదకి పరిపాలనకు వచ్చేటప్పుడు యేసుతో కూడా నీతి పరిపాలన చేయడానికి మనం కూడా రాబోతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన చెడ్డవైన మంచివైన వాటి ఫలము మనము ఆ న్యాయపీఠం ఎదుట మనం నిలబడాల్సిన దినంలో బలా 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 నమ్మకమైన మంచి దాసురాలా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని చేత పేరు పొందుకొని వీరే మహాశ్రమలలో నుండి తమ వస్త్రములను తెలుపు చేసుకొని పరిశుద్ధపరచుకొని వచ్చినటువంటి వారిని పిలిచి మనకు నీతి కిరీటం, వాడబారని మహిమా కిరీటాలు, అక్షయ కిరీటాలు, మనకు అనేకమైనటువంటి బహుమతులతో ప్రభు మనల్ని ఎదుర్కోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం మోకరిద్దామా? మనం ఏమయ్యున్నాము? చివరిగా చెప్పాలి, ఏమయ్యున్నాము? ఏమయ్యున్నాము? ఎవరి మనలో ఉన్నారు? ఆ ఆత్మ ఎలాంటిది? అవునా? ఇంతవరకు నీకు తెలుసో తెలియకనో మళ్ళీ బుద్ధిహీనతతోనో మరి ఏదో ఏ విధంగానో జరిగిపోయిందేమో. అయితే ఈ క్షణము నుంచి మనం ఏ విధంగా ఉందాం? ఏ విధంగా ఉండాలి? మన శ్వాస ఏ విధంగా ఉండాలి? మన ఊపిరి ఏ విధంగా ఉండాలి? మన మాట ఏ విధంగా ఉండాలి? మన వినికిడి ఏ విధంగా ఉండాలి? మన నడవడిక ఏ విధంగా ఉండాలి? హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఓ రి బాబా 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 ఓ రికి రిబి లిబి షుకు రబ షంద రబ బాబా బాబా. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Lord. పాట పాడుతున్నటువంటి సమయంలో మన హృదయ స్థితిని మనము పరీక్షించుకుందాం. మన ఆలోచనలను మనము పరీక్షించుకుందాం. నువ్వు ఎవరితో చెప్పే పని లేదు. నీవు నీ తండ్రి ఏంటంటే నీ దేవునితో, అయ్యా పరిశుద్ధంగా ఉండాలని చాలాసార్లు ప్రయత్నించాను. నా వల్ల కాలేదు, నీ వల్ల కాదు, నా వల్ల కాదు, అది దేవుని వల్లనే సాధ్యం. ఆయన ఆశ్రయించండి. అయ్యా నాలో శుద్ధ హృదయము కలగ చేయము, నా అంతరంగమునందు నాకు శుద్ధ హృదయము నాలో కలగ చేయమని వేడుకుందాం. ఈ పాట పాడుతున్న సమయంలో శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము నాలో. పని చేసే దగ్గరే కానీ, స్కూల్కి వెళ్ళేటప్పుడే కానీ, నీ కాలేజెస్లోనే కానీ, నీ కుటుంబంలోనే కానీ, నీ భర్త ఎడలే కానీ, నీ భార్య ఎడలే కానీ, నీ పిల్లల ఎడలే కానీ, నీ తల్లిదండ్రుల ఎడలే కానీ శుద్ధ హృదయము నాలో నా
వాత్సల్యం నీ బాహుల్యం నీ కృపా కనికరము చూపించుము నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృపా కనికరము చూపించుము పాపము చేశాను దోషినయున్నాను పాపము చేశాను దోషినయున్నాను తెలిసియున్నది నా పాపములే తెలిసియున్నది నా అతిక్రమమే తెలిసియున్నది నా పాపములే నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా శుద్ధ హృదయం కలుగచేయుము శుద్ధ హృదయం కలుగచేయుము నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము నీ జ్ఞానమును నీ అంతమును నా అంతర్యములో పుట్టించుము ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగచేయుము నా హృదయములో కలుగచేయుము నా హృదయములో నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా శుద్ధ హృదయం కలుగచేయుము శుద్ధ హృదయం కలుగచేయుము నాలోనా నాలోనా మహాపరిశుద్ధుడా మా పరిశుద్ధాత్మదేవా మీకే స్తోత్రాలు. నా సంఘములో తండ్రి శుద్ధమైనటువంటి హృదయం అంతరంగంలో నూతనముగా పుట్టించుము. నీ ఆలయము నీ ఆత్మ మాలో నివసిస్తూ ఉంది. నీ ఆలయము పరిశుద్ధమై ఉండాలి. ఆ ఆలయము మీరు అని చెప్పావు ప్రభా. నా ఆగాపే ఉన్నటువంటి ఏ బిడ్డ కూడా నాయన పరిశుద్ధాత్మకు దేవుని ఆలయములుగానే ఉండాలి, కానీ అపవిత్రతకు చోటు ఉండకూడదు. అపవిత్రతకు చోటు ఉండకూడదు. పరిశుద్ధాత్మకు నిలయములై ఉండాలి నాయన. నీకే వందనాలు చెల్లిస్తూ నాయన తమ దేహాలు నీ వలన అనుగ్రహించబడ్డాయి. మా దేహాలతో నిన్నే మహిమపరచాలి. మా దేహంలో మేము ఉన్నా, మా దేహము విడిచిపెట్టిపోయినా నాయన మా దేహములతో మేము మంచినే ప్రభు కొరకు చేయాలి. అట్టి కృపను నా అగాపే సంఘానికి కుటుంబానికి అనుగ్రహించమని యేసు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.